హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను సింపుల్గా అయిపోయే రైస్ చేశాను. ఈ రైస్ అయితే లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఈ రైస్ కోసం ఒక వెడల్పాటి బాండీని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని దానిలోకి ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని మంటని మీడియంలోకి మార్చుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలి. క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం. ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ని కూడా ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా. ఇలా మొత్తం అన్నీ బాగా ఇట్లాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని చల్లార్చుకొని ఈ బాండీలోకి వేసేసుకోవాలి. వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా కలిసిపోయాక కొంచెం పచ్చిమిర్చిని కూడా ఒక 2 కట్ చేసుకొని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఆఖరణ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కారం కారంగా చాలా బాగుంటుంది రైస్ అయితే. ఇలా మొత్తం అన్నీ బాగా కలిసేలాగా ఇట్లా కలిపేసుకోవాలి. మంటను మీడియంలోకి పెట్టుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి రైస్ని. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు లెమన్ జ్యూస్ని కూడా పిండుకోవాలి. లెమన్ జ్యూస్ కూడా పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రైస్లోకి. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా ఇట్లా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. రైస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ రైసు. పిల్లలకైతే బాగా నచ్చుద్ది ఈ రైసు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి.